ఇవాళ మన టాపిక్ వచ్చేసి బ్లాక్ వర్క్ అండి. బ్లాక్ వర్క్‌ని డ్యూరబిలిటీ పెంచడం కోసం మనం ఏమేం ప్రికాషన్స్ తీసుకుంటున్నాం అవన్నీ ఇవాళ డీటెయిల్‌గా మనం డిస్కస్ చేసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, మైసెల్ఫ్ ఆర్ వేణుగోపాల్, డిప్యూటీ మేనేజర్ QAQC, స్కందాన్స్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. యాక్చువల్‌గా బ్లాక్ వర్క్ అంటే మనం సాలిడ్ బ్లాక్స్ వాడుతున్నామండి. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. అబౌట్ 4 to 5 MPa స్ట్రెంత్ అచీవ్ అయిన తర్వాత మనం యూస్ చేస్తున్నాం. బ్లాక్ వర్క్ చేయడం కంటే ముందు హ్యాకింగ్ అనేది కంప్లీట్ చేస్తాం. మీరు చూడొచ్చు, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా హ్యాకింగ్ అంతా కంప్లీట్ చేస్తాం. ఎలక్ట్రికల్ కాండ్యూట్స్ అన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సర్ఫేస్ అంతా ప్రిపేర్ చేసుకుంటాం. సర్ఫేస్ అంతా క్లీన్గా చేసుకున్న తర్వాత డెబ్రిస్ ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత DPC అనేది లే చేస్తాం. మనకి DPC గురించి కూడా ప్రీవియస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక లేఅవుట్ని మనం ప్రాపర్గా ఎన్ష్యూర్ చేయకపోతే రూమ్ డైమెన్షన్స్ అనేది డయాగ్నల్ రాదు మనం. అందుకే లేఅవుట్ వేసిన తర్వాత మీరు చూడొచ్చు, ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాసెస్లో మనం ఇన్స్పెక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఇవన్నీ డయాగ్నల్స్ ఇదంతా చెక్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత ఫర్దర్ కోర్స్కి మనం పర్మిషన్ ఇస్తాం. ఒక బ్లాక్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మనము అవుట్ సైడ్ వాల్ అంతా 8 inch వాల్ కడుతున్నాం 200 mm. ఇన్సైడ్ వచ్చేసి పార్టిషన్ వాల్స్ అంతా కూడా 100 mm మనం చేస్తాం. మోటార్ మిక్స్ వచ్చేసి మనము అవుట్ సైడ్ వాల్స్కి 8 inch వాల్ ఏదైతే ఉందో దానికి 1:6, 100 mm వాల్ ఏదైతే ఇన్సైడ్ వాల్స్ ఉన్నాయో వాటికి 1:4 రేషియోస్ మనం వాడుతున్నాం. రెండింటికి సపరేట్ మిక్సింగ్ ఉంటుంది, అది మనం ఎన్ష్యూర్ చేసుకుంటాం వర్క్ జరుగుతున్నప్పుడు. ఈ జాయింట్ థిక్నెస్ అనేది 10 to 12 mm మాత్రమే మనం మెయింటైన్ చేయాలి. ఎక్కడైతే జాయింట్ థిక్నెస్ పెరిగిపోతుందో అది కూడా ఫ్యూచర్లో క్రాక్స్ లీడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉండదు. RCC బ్యాండ్స్ మీరు చూడొచ్చు, మనం 1 meter హైట్ కట్టిన తర్వాత ఒక లేయర్ RCC బ్యాండ్ అనేది క్యాష్ చేస్తున్నాం. ఆ RCC బ్యాండ్లో రీఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం, అది కూడా మనం కాలంకి యాంకరింగ్ చేస్తున్నాం. క్రాక్స్ అనేది ఫ్యూచర్లో డెవలప్ అవ్వకోకుండా ఛాన్స్ తీసుకోకుండా ఉండడం కోసం.